అనేటువంటి మహిళా గురులు ఊరుకుంటూ అనేది కారణం. పెద్ద సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిద్రపోవడం వల్ల ఇటువంటి దుర్మార్గులకి అనేకమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది సంవత్సరం పైన. ఆ ఉద్యమం ఎందుకు అంత బాగా నడిచింది, ఎందుకు తర్వాత ఆ ఉద్యమం పెరగలేకపోయింది అనేటటువంటిది ఒక రైతు నాయకుడిగా అందరూ కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే టైంలో స్వామినాథన్ గారు భారతదేశం యొక్క రైతాంగానికి ఒక పెద్ద 5 సంపుటాలు అంకితం చేశారు. 5 సంపుటాల్లో కూడా చివరి సంపుటంలో కొన్ని సిఫార్సులు రికమెండేషన్ చేశారు. అయితే మన 500 రైతు సంఘాలు పేర్కొన్నాయి, కానీ దాంట్లో నెంబర్ 1 రికమెండేషన్ ఏంటంటే భూమి గురించి ఆలోచించండి అన్నారు. భూమి గురించి ఏ రైతు సంఘం అయినా కానీ ఎనలైజ్ చేసిందా అని చెప్పినటువంటి పాయింట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం గారికి సూచన చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పింది, మిగిలిపోయినటువంటి భూ సంస్థలను కొనసాగించండి, మిగులు భూమిని పంచండి, బంజరు భూముల్ని పంచండి, భూమి సమస్య చాలా కీలకమైందని చెప్పారు. రెండోది ఏంటంటే ఉన్నటువంటి భూమిని కార్పొరేట్లుగా అప్పచెబుతున్నారు. కార్పొరేట్లుగా ఆక్యుపై చేయడానికి వాళ్ళకి ఏదో విధంగా వేల ఎకరాలని వాళ్ళకి అప్పచెబుతున్నారు. దాన్ని ఆలోచించడం చెప్పారు. మూడోది ఏంటంటే భూమి అనేటటువంటిది ఎవరికి ఇస్తున్నారు, ఎవరు కొంటున్నారు అనేటటువంటిది దాని మీద రెగ్యులేట్ చేసేటటువంటి ఒక జాతీయ భూమి కమిషన్ ఏర్పాటు చేయమన్నాడు. జాతీయ భూమి వెంకయ్య గారు మీరు చదివారో లేదో మీరే వినాలి, ఎందుకంటే మీరు జాతీయ అధ్యక్షులు. ఎందుకంటే భూమికి మీరు ఎక్కడా కూడా మీరు కానీ ఇంకొకరు ఎవరు కానీ దాని మీద మాట్లాడినటువంటి